నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అందులో కమ్యూనిటీకి సంబంధించినటువంటి కేటగిరీస్ ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే పిల్లలు ఓబీసీ, జనరల్ ఆ డిఫరెన్స్ లేకుండా పెట్టేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆ కేటగిరీ సెక్షన్స్ అసలు జనరల్గా ఏ విధంగా ఉంటాయండి? యాక్చువల్గా అండి మనం అప్లై చేసేటప్పుడు ఉండే కేటగిరీలు జనరల్ కేటగిరీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇట్లా డిఫరెంట్ రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి. బట్ కమ్యూనిటీ బేస్లో వచ్చేటప్పటికండి ఎక్కువ మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ అండి. యాక్చువల్గా ముస్లిమ్స్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ బీసీఈ అనే పేరుతో రిజర్వేషన్ ఇచ్చారండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషను, అలానే పబ్లిక్ సెక్టార్ జాబ్స్ అంటే బ్యాంక్ ఉద్యోగాలు కానీ ఇన్సూరెన్స్ ఉద్యోగాలు కానీ అప్లై చేసేటప్పుడు ముస్లిమ్స్ ఖచ్చితంగా జనరల్ కేటగిరీనే అప్లై చేయాలి. ఓకే. ఈ పొరపాటు మూలాన అంటే పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ మాకు బీసీ స్టేటస్ ఉంది కాబట్టి మేము ఓబీసీ కింద వస్తాము అనుకుంటారు. కానీ ముస్లిమ్స్ డజంట్ కమ్స్ అండర్ ఓబీసీ కేటగిరీ. గుర్తుపెట్టుకొని చాలామందికి తెలియదండి. అవునా అని అడుగుతారండి. ఒకటి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ అప్లై చేసేటప్పుడు ఆ సబ్ క్యాస్ట్ అంటే ఈ ఓబీసీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ సెంట్రల్ లిస్ట్లో ఉందేమో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఓబీసీకి అప్లై చేయాలండి. ఇది కొన్ని స్టేట్లలో కొన్ని క్యాస్ట్లు బీసీల కింద వస్తారు. కానీ మనం డొమిసైల్ స్టేట్ చూసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగామనుకోండి, మన క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయాలి. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ అందరికీ, ముస్లిమ్స్ పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా జనరల్ కేటగిరీనే అప్లై చేయాలండి. ఓకే. దాని మూలాన ఉద్యోగాలు పోగొట్టుకున్న పిల్లలు అంటే కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నారు, సెలెక్ట్ అవుతున్నారు, అయిన తర్వాత కమ్యూనిటీ మిస్ అవటం మూలాన ఉద్యోగాలు ఇవ్వట్లేదండి. ఈ జాగ్రత్త తీసుకోవాలనేది సుమన్ టీవీ ద్వారా నేను విద్యార్థులందరికీ చెప్తున్నానండి. డెఫినెట్గా సార్. కానీ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అప్లికేషన్ స్టార్టింగ్లోనే చేసేటువంటి మిస్టేక్స్ ఇవి ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.